ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు వందనములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఈ రోజును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రోజున ఒక శక్తివంతమైన వాగ్దానాన్ని ఆయన మనకు అందించాలని ఆశపడుతున్నాడు. నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, కానీ మా ప్రార్థనలకు జవాబులు రావట్లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, అయినా కూడా మా ప్రార్థనలకు జవాబు రావట్లేదు అని చాలామంది మాకు చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజున ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా. ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించడు? ఎందుకు ప్రార్థనలకు జవాబు రావు? తప్పక ఆయన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఆయన తప్పక ప్రార్థనలను ఆలకించేవాడై ఉన్నాడు. కానీ ఆయన పాపుల మనవి ఆలకించడు. మనం పాపం చేస్తూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ వ్యభిచారం జరిగిస్తూ లంచం తీసుకుంటూ వడ్డీ వ్యాపారం చేస్తూ సినిమాలు సీరియల్ చూస్తూ మరలా ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థనలకు జవాబు వస్తుంది? అపవిత్రత కలిగి నువ్వు ధూపం వేస్తే అది నీకే శాపం. అది నీ జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదములు కానీ దీవెనను కానీ తీసుకొని రాదు. నువ్వు ధూపం వేసేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు భక్తిపరుడవై పరిశుద్ధుడవై ఉండి దేవుని చిత్తమును చేయాలనే ఆశతో దేవుని చిత్తమును చేస్తూ దేవుని యొక్క ఇష్టంగా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పక నీకు జవాబు దొరుకుతుంది. తప్పక ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఒకడు దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున నడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఆయన మనవిని ప్రభు తప్పక ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించుకోకుండా ఉండడానికి ఆయన చెవులు మందగిల్లలేదు, ఆయన చెవిటివాడు కాలేదు. ఆయన ఏజ్ అయిపోతుంది, చాలా సంవత్సరాలు గడుస్తుంది, వృద్ధాప్యంలోకి వెళ్తున్నాడు, అతని చెవులు మందగిలుతున్నాయి అనడానికి కాదు. ఆయన నిత్యము కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారనివాడు. ఆయన అప్పుడు మోషే ప్రార్థించినప్పుడు ఎలా అయితే జవాబిచ్చాడో, అబ్రాహాము ప్రార్థించినప్పుడు ఎలా అయితే జవాబిచ్చాడో, ఏలియా ప్రార్థించినప్పుడు ఎలా అయితే జవాబిచ్చాడో, సేమ్ అదే రీతిగా మనం కూడా అదే భక్తిని చేస్తూ అదే రీతిగా ఆయన చిత్తమును జరిగిస్తూ మనం ప్రార్థించినప్పుడు అదే విధంగా ఆయన జవాబిస్తాడు. పాపము చేస్తూ మనం ప్రార్థన చేస్తే జవాబు రాదు. కాబట్టి వడ్డీ వ్యాపారాలను మానేయండి, లంచగొండితనాన్ని మానేయండి, వ్యభిచారమును మానేయండి, పాపపు మాటలు వీళ్ళ గురించి చెడ్డగా ప్రచారం చేసే మాటలను మానివేయండి. పరిశుద్ధముగా జీవిస్తూ నీతిగా జీవిస్తూ దైవ భక్తితో ఉంటూ దేవుని చిత్తమును జరిగిస్తూ ప్రార్థించినప్పుడు నువ్వు ప్రార్థించిన వెంటనే జవాబుని చూస్తావు. నువ్వు ఉదయాన్న ప్రార్థన చేస్తే మధ్యాహ్నం కల్లా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నువ్వు ప్రార్థించి ఇంట్లోంచి బయటికి రాగానే నీ ప్రార్థనకు సమాధానం చూస్తావు, జవాబును చూస్తావు. ఇది లేకోకుండా అల్లచిల్లరగా మనం జీవిస్తూ ఇష్టానుసారంగా మనం జీవిస్తూ నేను ప్రార్థన చేస్తే కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, నాకు సమాధానం ఇవ్వట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని దేవుడి మీద నిందలు మోపుతూ దేవుని మీద కోపము కలిగి ఉండం, అది నీవు మోసగించుకున్నట్లే. దేవుడు వెక్కిరింపబడ్డు నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోస్తావు. కాబట్టి భక్తిగా ఉండి ప్రార్థన చేయండి, పరిశుద్ధముగా ఉండి ప్రార్థన చేయండి, తప్పక దేవుడు జవాబిస్తాడు. కళ్ళు మూసుకుందామా? యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనములు. మీరు నిజముగా ప్రార్థనకు జవాబిచ్చే మంచి దేవుడవయ్యా. నీవు చెవు కలిగి వినగలిగే దేవుడవయ్యా. నువ్వు శ్రేష్టమైన మా మంచి కాపరి, మంచి దేవుడవు. మేము ఏది అడిగినా చేసే దేవుడవు. మాకు పరిశుద్ధతనివ్వండి, భక్తిని నేర్పించండి, పవిత్ర జీవితమునివ్వండి. మా పెదవుల్లో పవిత్రత, మా అంతరంగ హృదయములో పవిత్రత, మా ఆలోచనలో పరిశుద్ధతను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమును జరిగిస్తూ నీ మార్గంలో నడుస్తూ ప్రార్థిస్తుండగా అయ్యా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే గొప్ప దేవుడవై ఉన్నావు. అట్టి కృప మా అందరికీ దయచేయండి. ఈరోజు ప్రభా నీ బిడ్డలు ప్రభ చేస్తున్న ప్రతి పనులలో క్షేమం దయచేయండి, ప్రయాణములలో క్షేమం దయచేయండి అయ్యా. నీ బిడ్డల జీవితంలో అద్భుతములు చేయండి అయ్యా, ఆశీర్వాదము దయచేయండి. ప్రార్థనలకు జవాబు రావట్లేదని కృంగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారి ప్రార్థనలకు జవాబు అనుగ్రహింపబడును గాక. వారి ప్రతి ప్రార్థనల మనవులను మీరు ఆలకించి సమాధానమును దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ముఖ్యమైనటువంటి ప్రకటన, రేపటి దినమున అనగా మంగళవారం 10 డిసెంబర్ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్లోని YMCA హాల్లో
పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే పక్కనే ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు సెమీ క్రిస్టమస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. బలమైనటువంటి అభిషేకం విడుదల కాబోతున్నది. శక్తివంతమైనటువంటి వర్తమానం అందించడం జరుగుతుంది. మీ అందరి కొరకు ప్రార్థన చేసి నూతన సంవత్సరాల క్యాలెండర్ ఓపెన్ చేసి మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.